శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఈ కాలంలో మనం రోడ్డు మీదకి కానీ వెళ్ళినట్లయితే ఎన్ని బ్యూటీ సెలాన్స్ అనేసి, హెయిర్ కేర్ ఎక్స్పర్ట్, డెంటల్ కేర్ ఎక్స్పర్ట్స్, స్కిన్ కేర్ ఎక్స్పర్ట్స్ అని ఇలాంటివి మనం చాలా విజ్ఞాపనలు చూస్తూ ఉంటాం. జుట్టును ఎలా కాపాడుకోవాలి, స్కిన్ను ఎలా కాపాడుకోవాలి, ఇంకా ఇంకా ఏమున్నాయి, ఇంకా కార్ని మనం ఎలా కార్ కేర్ అని కూడా చాలామంది దుకాణాలు పెడుతూ ఉంటారు, షాప్స్ పెడుతూ ఉంటారు. ఇంకా యానిమల్ కేర్, పెట్ కేర్, ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వాటిని ఎలాగా మనం సంరక్షించుకోవాలని చెప్పి పెట్ కేర్ చూస్తూ ఉంటాము. ఇలాగ ఎల్డర్ కేర్ అంటే వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంరక్షించడము. చైల్డ్ కేర్, చిన్నపిల్లలు పేరెంట్స్ ఇద్దరు ఆఫీసులకు వెళ్ళిపోతే పిల్లల్ని పెట్టడానికి డే కేర్, చైల్డ్ కేర్ అని. సో ఇలాగా చాలా సంరక్షణ సంస్థలని, షాప్స్ అనుకోవచ్చు, బిజినెస్ అనుకోవచ్చు, ఇలాంటి చాలా సంరక్షణను మనం చూస్తూ ఉంటాం. జుట్టు సంరక్షణకైతే ఇంకా అనంతమైనటువంటి ప్రొడక్ట్స్, టెక్నిక్స్, విధి విధానాలు చూస్తుంటాం. స్కిన్ కేర్కి వీటన్నిటికీ చూస్తూ ఉంటాం కదా మనం. మరి ఇన్ని కేర్ల మధ్య స్వయం యొక్క కేర్ అంటే స్పిరిచువల్ కేర్, ఆధ్యాత్మిక సంరక్షణ కూడా ఒకటి ఉంటుందా? బాహ్యంగా ఈ దేహానికి మనం చాలా సంరక్షణ ఇస్తున్నాము. ప్రతి పార్ట్ మన నెయిల్ కేర్ కూడా ఉంటుంది. వాళ్ళు గోల్డ్ని చాలా మంచిగా మ్యానిక్యూర్ చేసి దాన్ని చాలా అందంగా తయారు చేస్తారు. పెడిక్యూర్ అంటారు, అంటే పాదాలకి చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ దేహానికి మనం చాలా సంరక్షణ ఇస్తూ ఉన్నాం. బాడీ కేర్ చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో ఉన్నటువంటి వస్తు వాహనాలకు కూడా మనం చాలా కేర్ తీసుకుంటాము. కారు ఉందంటే దానికి మంచిగా ప్రొటెక్షన్ పెడతాము. మనం ఎక్కడికన్నా బయటికి వెళ్తుంటే దాన్ని మంచిగా కవర్ చేసి వెళ్తాము. వర్షం పడకుండా దాన్ని పెడతాము. ఎండాకాలం అయితే ఎండ తగలకుండా నీడలో పార్క్ చేస్తాము. సో కార్ని కూడా మనం చాలా పరిరక్షిస్తూ ఉంటాము. ఇంకా ఎన్విరాన్మెంటల్ కేర్, అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రకృతి యొక్క సంరక్షణ. ప్రకృతిని సంరక్షించడం అంటే కేవలం చెట్లనే కాదు, జంతువుల్ని కూడా. ఎన్నో జంతువులు ఇప్పుడు అంతరించిపోతూ ఉన్నాయి. ఆ మధ్య ఇండియాలో పుల్లన్నీ అంతరించిపోతున్నాయని చెప్పి గవర్నమెంట్ చాలా ఉక్కుపాదం లాంటిది వేసి పుల్లను కాపాడడంతో ఇప్పుడు మళ్ళీ పులుల యొక్క జనాభా పెరిగింది. సో ఇలాగా సంరక్షణ అనేటువంటిది మన జీవితంలో అంతర్గతంగా విలీనం అయ్యే ఉంది. మరి ఆధ్యాత్మిక సంరక్షణ అంటే ఏంటి? వాట్ ఈజ్ స్పిరిచువల్ కేర్? అసలు ఆధ్యాత్మిక సంరక్షణ ఎందుకు చేసుకోవాలి? దేన్నన్నా మనం ఎందుకు సంరక్షించుకుంటాము? అది పాడవకూడదని, 10 కాలాలు నిలబడాలని చెప్పేసి, దానివల్ల మనకి మ్యాక్సిమం బెనిఫిట్ అనేటువంటిది రావాలని మనం దేన్నన్నా మనం సంరక్షించుకుంటాము. కానీ మనం వీటిని అన్నిటినీ సంరక్షించుకుంటున్నాం కదా, మరి స్వయాన్ని ఎప్పుడు సంరక్షించుకుంటున్నాము? ఈ కాలంలో ఎస్పెషలీ కరోనా తర్వాత సెల్ఫ్ కేర్ అనేటువంటిది, అంటే స్వయం యొక్క సంరక్షణ, దీనిపై చాలా శ్రద్ధ పెడుతూ ఉన్నారు. అనేక జీవనశైలి ఆధారిత రోగాలైనటువంటి డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్లీప్లెస్నెస్, డిప్రెషన్, వీటికి కూడా చాలామంది డాక్టర్స్ ఏం చెప్తున్నారు? సెల్ఫ్ కేర్ ఉండాలి, అంటే స్వయం యొక్క సంరక్షణ గురించి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంట్లో మంచి ఆహారం తీసుకోవడం, నియమితంగా వ్యాయామం చేయడం, బరువును కూడా నియంత్రించుకోవడం, రోజంతట్లో మంచిగా వాటర్ ఇంటేక్ కూడా, అంటే మనం తాగేటువంటి లిక్విడ్స్ కూడా మంచి హెల్దీ లిక్విడ్స్ తాగడం, అలాగే రాత్రి సరైన సమయంలో పడుకోవాలి, మొబైల్ ఫోన్స్ తక్కువ చూడాలి. ఇలాగా స్వయం యొక్క పరిరక్షణ గురించి కూడా ఎన్నో విషయాలు ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చాయి. దాన్ని మనం సెల్ఫ్ కేర్ అని అంటాం. అయితే ఇవాళ మనం ఇన్ని సంరక్షణలకి ఆధారమైనటువంటి స్పిరిచువల్ కేర్ అంటే
ఆధ్యాత్మిక సంరక్షణ గురించి తెలుసుకుందాం. ఎందుకు ఈ ఆధ్యాత్మిక సంరక్షణ మూలము అంటే, ఆధ్యాత్మికత మన నిత్య జీవితంలో పాటించినా పాటించకపోయినా అదే మన జీవితానికి ఆధారం. ఆధ్యాత్మికత యొక్క లాభాలు ఏంటి అంటే, ఎవరైనా కూడా ఏం చెప్తారు? మనశ్శాంతిగా ఉంటుంది, మనసు మీద మనకి కంట్రోల్ ఉంటుంది, కర్మేంద్రియాల యొక్క నిగ్రహం వస్తుంది. ఇలాగ మనం అనేక లాభాలను మనం చెప్పుకుంటాం. మరి ఇవన్నీ ఎలా సాధ్యం? మన మనసు మీద మనకి నియంత్రణ ఎలా వస్తుంది? మనసు పటిష్టంగా ఎలా తయారవుతుంది? ఏ విధంగా అయితే శరీరం యొక్క ఆయుష్ను పెంచుకునేందుకు ఇప్పుడు మనిషి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఏజ్ తగ్గించుకోవడానికి కొంతమంది సర్జరీలు కూడా చేయించుకుంటారు, వాళ్ళ వయసు కనపడకూడదు అని చెప్పేసి. మరి శారీరక దారుఢ్యం గురించి, శారీరక ఆయుష్ పెరగడం గురించి మనం ఇంత తప్పిస్తున్నాం కదా. మరి వీటన్నిటికీ మూలమైనటువంటి మనసు యొక్క ఆరోగ్యం గురించి, మనసు యొక్క సంరక్షణ గురించి, ఆధ్యాత్మిక సంరక్షణ గురించి ఏ విధమైనటువంటి చర్యలు మనం తీసుకుంటున్నాము? ఎందుకంటే ఇప్పుడు వైద్యులు కూడా ఏం చెప్తున్నారు? సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటే అనేక అనారోగ్యాలు మనసు వల్ల వస్తున్నాయి అనేసి. మానసిక స్థితి, మానసిక ఆందోళన, మానసిక వర్రీ కారణంగా అనేక అనారోగ్యాలు వస్తున్నాయి అనేది కూడా రీసెర్చ్లో కూడా తేలింది. ఇప్పుడు ఈ సైకోసోమాటిక్ డిజార్డర్స్ మీద చాలా రీసెర్చ్ ఇంకా జరుగుతూనే ఉంది. కాబట్టి ఏ విధంగా మనం స్థూల దేహాన్ని, స్థూల వస్తువుల్ని, వాతావరణాన్ని, జంతువుల్ని మనం సంరక్షిస్తామో అలాగే మన ఆధ్యాత్మికతను కూడా మనం సంరక్షించుకోవాలి. దానికి ఇవాళ మనం 5 మూల స్తంభాల గురించి మనం తెలుసుకుందాం. బాడీ హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ ఏం చెప్తారు? రోజు ఎక్సర్సైజ్ చేయండి అని అంటారు. మనకు నచ్చిన ఏదో ఒక ఎక్సర్సైజ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వారంలో 5 రోజుల్లో తక్కువలో తక్కువ రోజుకు ఒక అరగంట ఏదో ఒక వ్యాయామం చేయాలి అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిస్తోంది. అది బాడీకి ఎక్సర్సైజ్. మరి మనసుకు కూడా ఎక్సర్సైజ్ ఉంటుందా? చేయగలమా మనసుకు ఎక్సర్సైజ్? ఏంటి మనసుకు ఎక్సర్సైజ్? ఏ విధంగా అయితే శరీరానికి మనం నిత్యం వ్యాయామం చేసినట్లయితే అది మంచి బరువు కూడా అదుపులో ఉంటుంది, అనేక అనారోగ్యాలకి దూరంగా ఉంటుందో అలాగే మనసుకు కూడా మనం ఎక్సర్సైజ్ చేయాలి. అక్కడ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ఏం చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ యోగానే చేస్తున్నాం అనుకోండి. యోగాలో 2 నియమాలు ఉంటాయి. ఒకటేంటి? ఆసనం వేయాలి, రిలాక్స్ అవ్వాలి. ఆసనం వేయాలి, రిలాక్స్ అవ్వాలి. శవాసనం అని, శిథిల దండాసన అని, శిథిల తాడాసన అని, ఇలా రకరకాల ఆసనాల్లో మనం రిలాక్స్ అవుతాం. అలాగే మనసుకి ఎక్సర్సైజ్లో మొట్టమొదటిది, దీనికి మధ్యలో మనం బ్రేక్ ఇస్తూ ఉండాలి, రిలాక్స్ చేస్తూ ఉండాలి. అంటే సంపూర్ణమైన సైలెన్స్లోకి మనసుని తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, మనం ఎక్సర్సైజ్ చేస్తూ కూడా ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా వరుసగా ఎక్సర్సైజ్ చేయగలమా? బాడీ చేయలేదు. మనసు కూడా ఉదయం కళ్ళు తెరిచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, కొంతమందికి అయితే నిద్రలో కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి ఆ యంత్రం అలసిపోదా? కాబట్టి మనసు యొక్క సంరక్షణకి, ఆధ్యాత్మిక సంరక్షణకి మొట్టమొదటి వ్యాయామం, మనసుకు చేసే వ్యాయామంలో మొదటి స్టెప్ రిలాక్స్ చేయడం. గంటకొకసారి, అరగంటకొకసారి, లేదంటే మీరు ప్రయాణంలో ఉన్నారు, కారులో వెళ్తున్నారు, లేదంటే మెట్రోలో వెళ్తున్నారు, బస్లో వెళ్తున్నారు, ఇప్పుడు మైండ్ని మంచిగా రిలాక్స్ చేయండి. కానీ చాలామంది ఏం చేస్తారు? ఆ సమయంలో కూడా ఏవో పాటలు పెట్టుకుని మైండ్ని రిలాక్స్ కానివ్వరు.
మనం అనుకుంటాం మేము వింటున్నవి మంచి పాటలే వింటున్నామండి అనేసి, బట్ అది మైండ్ ప్రాసెస్ చేయాలి కదా. కానీ ప్రాసెస్ చేయాలంటే దాన్ని అర్థం చేసుకుంటాము, అదంతా ఒక మెకానిజం కదా, దాని నుంచి దానికి రెస్ట్. సో మనం ఎక్కడున్నామో అక్కడే మనం కూర్చుని కాసేపు 3 సార్లు శ్వాస తీసుకుని శ్వాస వదిలేసి మనసుని కంప్లీట్ నిర్మలంగా చేసేయడం. ఆటోమేటిక్గా అయిపోతుంది అది. కొన్నాళ్ళు అభ్యాసం అనేటువంటిది దీనికి కంపల్సరీగా మనం చెయ్యాలి. రెండవది, ఒకసారి ఇలాగ మనం రిలాక్స్ అయిన తర్వాత దీన్ని డిటాచ్ చేయడం. చూడండి, అక్కడ కూడా మనం వ్యాయామం ఎక్కడ చేస్తాం? వీలైతే ప్రకృతి మధ్యలో మంచి పార్క్ కానీ లేదంటే సముద్రం ఒడ్డు ఉంటే అక్కడికి వెళ్ళి చేస్తాం. కానీ మనం ఎప్పుడూ తిరిగేటువంటి మన ఇంట్లోనో మన ఆఫీస్లోనో మనం ఎక్సర్సైజ్ చెయ్యము. ఏమీ లేకపోతే అట్లీస్ట్ మేడ మీద కన్నా వెళ్ళి మనం చేసుకుంటాం. అంతే తప్ప అందరూ తిరిగే హాల్లోనో లేదంటే మనం పడుకుని తిరిగే బెడ్రూమ్లోనో వంట చేసుకునే వంటగదిలోనో మనం ఎక్సర్సైజ్ చెయ్యము. అంటే బాడీని మన రెగ్యులర్ సరౌండింగ్స్ నుంచి కాస్త మనం డిటాచ్ చేస్తాం, అంటే దూరంగా తీసుకెళ్తాం. సో మనసును కూడా అంతే. కాసేపు అన్ని విషయాలు, అన్ని పరిస్థితులు, అన్ని వ్యక్తులందరి నుంచి కాసేపు దూరంగా చేసి 2 కనుబొమ్మల మధ్య స్థానంపై ఏకాగ్రత కుదిర్చి అక్కడ ఉన్నటువంటి చైతన్య శక్తి అయిన ఆత్మ యొక్క అనుభూతిలో ఉండడం. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మెల్లమెల్లగా ఒక్కొక్కటి వదిలేయడం. ఫస్ట్ మనం ఎక్కడ కూర్చున్నామో ఆ ప్రదేశాన్ని మర్చిపోవడం, తర్వాత మెల్లగా వ్యక్తులు, మెల్లగా పరిస్థితులు, వీటన్నిటిని లెట్ గో, వదిలేయండి. మెల్లగా మీ ఏకాగ్రతను 2 కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి భృకుటి స్థానానికి తీసుకొచ్చినట్లయితే అక్కడ మెరిసేటువంటి చైతన్య జ్యోతి అయిన ఆత్మ యొక్క అనుభూతిని మనం చేయగలము. ఇది కొత్తలో మనకు కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ రెగ్యులర్గా కానీ ఈ విధమైనటువంటి అభ్యాసం కానీ చేసినట్లయితే మన మనసు చాలా తేలికగా తయారవుతుంది. ఒక్కోసారి అనుకుంటాం కదా, వాళ్ళ మనసు అంతా బరువు ఎక్కేసిందండి, ఏంటో ఇవాళ చాలా మూడీగా ఉన్నాను. ఎవరికైతే టూ మచ్ మూడ్ స్వింగ్స్, చిన్న వాటికి చికాకు, చిన్న వాటికి కలత చెందడం, చిన్న వాటికి కంగారు పడిపోయి ఆవేశంలోకి వచ్చేసే అలవాటు ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ డిటాచ్మెంట్ యొక్క ప్రాక్టీస్, అంటే ఈ అతీతం అయ్యేటువంటి ప్రాక్టీస్ని కానీ చేసినట్లయితే ఆ చిన్న విషయాలు సమసిపోతాయి. నిజంగా నేను ఇంత చిన్న విషయం గురించి నేను ఇంత టెన్షన్ పడుతున్నాను, ఇంత భయపడుతున్నాను అని మనకి అవి చాలా తృణప్రాయంగా మనకి కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఫస్ట్ సైలెన్స్లోకి ఉండేది, తర్వాత దీన్ని డిటాచ్ చేయడం. మరి ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి? ఉదయాన్నే నిద్ర లెగిసిన వెంటనే మొదలు పెట్టుకుని గంటకి ఒకసారి. ఇప్పుడు మొబైల్లో చాలా యాప్స్ వచ్చాయి, మనకి అవర్లీ రిమైండర్స్ వస్తూ ఉంటాయి. లేదు మాకు గంటకు ఒకసారి అవ్వదు అనుకుంటే 2 అవర్స్కి ఒకసారి. ఈ విధంగా మనస్సుని కాసేపు అన్ని విషయాల నుంచి పక్కన పెట్టడం. అయితే కొంతమంది ఏం చేస్తారు, మైండ్ రిలాక్స్ అవ్వాలని చెప్పి వాళ్ళకి నచ్చిన పుస్తకాలు చదువుకోవడం, నచ్చిన మ్యూజిక్ వినడం చేస్తుంటాం. కానీ మనం ఆఫీస్లో ఉన్నాము, స్కూల్లో ఉన్నాము, కాలేజ్లో ఉన్నాము, అప్పుడు నేను పాటలు వింటాను, నేను పుస్తకం చదువుకుంటాను అంటే కుదురుతుందా? కుదరదు. అవన్నీ మనం వీక్ డేస్లో కాకుండా వీకెండ్స్, అంటే శనాదివారాల్లోనో సెలవుల్లోనో బయటికి వెళ్ళినప్పుడే కుదురుతుంది. కానీ మన నిత్యం కార్యక్రమాలను చేసుకుంటూ మన నిత్య దైనందిన జీవితాన్ని గడుపుతూ ఎలా రిలాక్స్ అవ్వాలి మైండ్ని అంటే దానికోసం ఈ సైలెన్స్ అండ్ డిటాచ్మెంట్, అంటే శాంతి యొక్క అనుభూతి చేస్తూ అతీతమయ్యేటువంటి అభ్యాసం. ఈ 2 ఎక్సర్సైజ్లు చేయడం వల్ల మనసు సన్నబడుతుంది. ఎప్పుడైతే మనసు సన్నబడుతుందో ఆటోమేటిక్గా శరీరం కూడా సన్నబడుతుంది. ఎందుకు అంటే మనకి చాలా మటుకు స్థూలకాయం రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి? మనం తినే ఆహారం.
మనకి తెలుసు మనం అది తినకూడదని మనకి తెలుసు, అయినా మనం మనసును కంట్రోల్ చేసుకోలేక ఆ టైంకి అది తినేస్తాం. కానీ ఎప్పుడైతే ఈ విధమైనటువంటి అభ్యాసంతో, ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ పద్ధతిలో మనం మనస్సును మనం బలోపేతం చేస్తామో అప్పుడు మనసు మన నియంత్రణలోకి వస్తుంది. అప్పుడు ఏ ఆహారం అయితే మనకి మంచిది కాదో దాని నుంచి మనం సహజంగానే మనం దూరం వెళ్తాం. సో మొట్టమొదటిది మనసుకి ఎక్సర్సైజ్. రెండవది ఏంటి? ఒళ్ళు తగ్గాలంటే రెండో ముఖ్యమైన విషయం ఏంటి? డైట్, మనం తీసుకునే ఆహారం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఎక్కువగా ఆహారంలో వండిన పదార్థం కన్నా వండని పదార్థాలు ఎక్కువ తినండి. తాజా తాజా పళ్ళు, తాజా కూరగాయ ముక్కలు, సలాడ్స్, మిల్లెట్స్, అలాగే హోల్ గ్రెయిన్స్ ఎక్కువగా తినమంటూ ఉన్నారు. చాలామంది ఇళ్లలో వాళ్ళు తినేటువంటి ఆహారాన్ని మార్చుకుంటూ ఉన్నారు. ఏ విధంగా అయితే స్థూలమైన పొట్టకి మనం ఆహారం పెడతామో, మనం తెలుసో తెలియకో మనసుకు కూడా మనం ప్రతి క్షణం ఆహారం పెడుతూనే ఉన్నాం. ఎలా పెడుతున్నాం మనం మనసుకు ఆహారం? మనం ప్రతి నిత్యం ఏదైతే ఆలోచిస్తామో, ఏవైతే చూస్తామో, ఏవైతే వింటామో, ఏదైతే మాట్లాడతామో అదే మనసుకి ఆహారం. ఆలోచించేది, చూసేది, వినేది, మాట్లాడేది, వీటన్నిటి యొక్క ప్రభావం ఫైనల్గా దేని మీద పడుతుంది? మనసు మీదే పడుతుంది. కాబట్టి వాటి యొక్క ఎనర్జీ, వాటి యొక్క వైబ్రేషన్స్ ఎలా ఉంటే మనసు యొక్క ఆరోగ్యం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మనం ఎంతెంతైతే వ్యర్థ సంకల్పాలు, నెగటివ్ సంకల్పాల యొక్క ఆహారాన్ని ఇచ్చే కొద్దీ మనసు ఏమైపోతుంది? లావైపోతుంది, అంటే స్థూలకాయంగా అయిపోతుంది, అంటే బరువెక్కుతుంది. ఏనాడైనా మన మనసు బరువెక్కిన రోజు మీరు గమనించుకోండి, ఏదో ఒక విషయం మనల్ని చాలా ఆలోచించే విధంగా చేస్తుంది. దేని గురించో మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం, దానివల్ల ఆ రోజు మనసు బరువెక్కుతుంది. కాబట్టి మనసుకు మనము సమర్థవంతమైనటువంటి సకారాత్మక ఆలోచనల యొక్క ఆహారాన్ని ఇవ్వాలి. అందుకే ఆధ్యాత్మికతలో పొద్దున్నే లెగిసి ఏదో ఒక ఆధ్యాత్మిక విషయాలను చదవాలి, వినాలి అని చెప్తూ ఉంటారు. ఆలోచనల యొక్క ఆహారమే కాదు, మనం చూసేది, వినేది కూడా మన మనసుకు ఆహారమే. కాబట్టి వాటిని కూడా వీలైనంత వరకు సాత్వికంగా మనం ఉంచుకోవాలి. ఇప్పుడు టీవీలో అనేక ఆధ్యాత్మిక ఛానల్స్ కూడా ఉన్నాయి, మొబైల్లో కూడా అనేక ఆధ్యాత్మిక ఛానల్స్ ఉన్నాయి, అనేక ఆధ్యాత్మిక సంస్థలు నిత్యం లైవ్ ఇస్తూనే ఉంటాయి. అవి ఇవి చూసే బదులు ఇవి చూసినట్లయితే ఇంట్లో వైబ్రేషన్స్, ఇంట్లో వాతావరణం కూడా మారుతుంది. బ్రహ్మకుమారిస్ది పీస్ ఆఫ్ మైండ్ టీవీ, అవేకనింగ్ టీవీ అని 2 టీవీ ఛానల్స్ ఉంటాయి. చాలామంది చెప్తారనమాట, సిస్టర్ మాకు అందులో నాలెడ్జ్ అంతా మాకు అర్థం కాకపోయినా మా ఇంట్లో మేము రోజు ఉదయం లేచిన వెంటనే ఆ ఛానల్సే మేము పెడతాము, దానివల్ల మా ఇంటి తాలూకా వైబ్రేషన్స్ అన్నీ కూడా మారిపోయి. ఇప్పుడు ఈటీవీ స్పిరిచువల్ ఛానల్ ఉంది, ఇందులో రోజంతా మనకి ఎంతో ఆధ్యాత్మిక విషయాలు ఎందరో మహానుభావులు మనకి చెప్తూ ఉన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక ఛానల్స్ పెట్టుకోవడం వల్ల దాని యొక్క వైబ్రేషన్స్ ఇల్లంతా కూడా వ్యాపిస్తాయి. మనం అవే చూస్తాం, అవే వింటాం. ఏదో మధ్యలో 2 అవర్స్కి ఒకసారి, ఒక 3 అవర్స్కి ఒకసారి ఒక 10 నిమిషాలు వార్తలు చూస్తే చాలు. అలాగే ఊరికే వాట్సాప్ ఫార్వర్డ్లు, ప్రతి వాట్సాప్ ఫార్వర్డ్ చూడడం, అది పక్క వాళ్ళకి పంపించడం, దీనివల్ల మైండ్ చాలా వేగంగా పరిగెడుతుందన్నమాట. దానివల్ల కూడా అది త్వరగా అలసిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఎక్సర్సైజ్ అండ్ డైట్ మనం బాడీకి ఎలాగిస్తామో మనసుకు కూడా సరైన వ్యాయామం, సరైనటువంటి ఆహారాన్ని ఇవ్వాలి. ఇంకా మూడో విషయం ఏం చెప్తారు అందరూ కూడా? రెస్ట్. రోజుకి 8 గంటలు పడుకోవాలి అని చెప్తారు. స్థూలంగా శరీరానికి కానీ మనం రెస్ట్ ఇవ్వకపోతే అది అనారోగ్యం పడుతుంది. కాబట్టి మనసుకు కూడా మనం రెస్ట్ ఇవ్వాలి. కానీ మనం ఆ రెస్ట్ ఇచ్చే పీరియడ్లో దేనికి అంటుకుపోతాము? మనం మొబైల్కి అంటుకుపోతాం. చాలామంది అనుకుంటారు, అబ్బా మొబైల్ చూస్తే మేము చాలా రిలాక్స్ అవుతామండి అని. ఇది యాక్చువల్గా స్టడీ చేయబడడం జరిగింది. మొబైల్ చూడడం వల్ల ఇనిషియల్గా కంపల్సరీగా రిలాక్స్ అవుతాం,
కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా నిద్రలేమితనం బాగా ఎక్కువైపోతుంది, పడుకోలేకపోతున్నారు, శరీరానికి సరైన రెస్ట్ దొరకటం లేదు. సో మనస్సుకి మనం రెస్ట్ అనేటువంటిది ఇవ్వాలి. ఏమీ లేదు, వాకింగ్కి వెళ్ళండి, మనకి ఇష్టమైన ఏదో ఒక హాబీ చేయొచ్చు. అదే ఫోన్లోనే ఉండాలంటే మనకి నచ్చినటువంటి ప్రియమైన మిత్రులతో మనం మాట్లాడుకోవచ్చు. అలా మాట్లాడడం వల్ల కూడా మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. కానీ ఒంటరిగా ఏదో మూలకెళ్ళిపోయి అలాగా మొబైల్లో ఎంగేజ్ అయిపోవడం వల్ల మనసు రిలాక్స్ అవ్వటం లేదు. మనకి బయటికి రిలాక్స్ అయినట్టు కనపడుతుంది, కానీ ఆ అరగంట గంట చూసిన ప్రభావం తర్వాత 2-3 గంటలు మనసంతా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు? రకరకాల విషయాలు ఇలా వేలు తిప్పుతూ చూస్తూ ఉంటాం, ఒకదానికొకటి పొంతనుండదు. కాబట్టి మైండ్ ఇన్ని విషయాలను ప్రాసెస్ చేసి అది అలసిపోతుంది. ఉదాహరణకి మనకి 3 భాషలు వచ్చు అనుకుందాం, హిందీ, తెలుగు, ఇంగ్లీష్. ఇప్పుడు ఎదుట వ్యక్తి హిందీ, తెలుగు, ఇంగ్లీష్ 3 కలిపి మాట్లాడుతున్నాడు అనుకోండి, మనకేమైనా అర్థమవుతుందా? కొంతసేపు పోయాక మనం ఏమంటాం, అరే చెప్తే హిందీలో చెప్పండి, లేదంటే తెలుగులో చెప్పండి, లేదంటే ఇంగ్లీష్లో చెప్పండి, 3 ఎందుకండి కలుపుతున్నారు, మేము కన్ఫ్యూజ్ అవుతున్నామని. అదే విషయం మనసుకు కూడా జరుగుతుంది. మనం ఇలా చూస్తూ ఉంటాం కదా, ఒకసారి ఒక డాన్స్ ఉంటుంది, ఒకసారి ఏదో న్యూస్ ఉంటుంది, ఒకసారి ఏదో సినిమా ఉంటుంది, ఒకసారి ఏదో వంట ఉంటుంది, ఒకసారి ఏదో ఎంబ్రాయిడరీ ఉంటుంది, ఒకసారి గార్డెనింగ్ ఉంటుంది. ఇలాగ ఒకదానికొకటి పొంతన లేని విషయాలు చూడడం వల్ల మైండ్ అంత కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే అలాగ మారుతూ ఉండడం వల్ల అది యాక్చువల్గా ఎక్కువ అలసిపోతుంది. కాబట్టి మైండ్కి రెస్ట్ ఇవ్వడానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పద్ధతే మెడిటేషన్. రకరకాల మెడిటేషన్లు ఉన్నాయి. అండ్ మెడిటేషన్ అంటే అపోహ ఏముందంటే గంటల తరబడి అలాగ కళ్ళు మూసుకుని కాళ్ళు మటం వేసుకొని కూర్చోవాలి, అమ్మో మా వల్ల కాదు అని. అవసరం లేదు. ఒక 5 minutes మనం మెడిటేషన్ చేసినట్లయితే దాని ప్రభావం చాలా ఉంటుంది. గుల్జార్ దాది గారు అయితే అనేవారు, గంటకి 1 నిమిషం మీరు మెడిటేషన్ చేసినా ఆ 1 నిమిషం యొక్క ప్రభావం నెక్స్ట్ 59 నిమిషాలు పనిచేస్తుందని దాది చెప్పేవారు. దాది ప్రాక్టికల్గా అది చేశారు. జస్ట్ 1 minute మెడిటేషన్ చేయండి మీరు చాలు, సిన్సియర్గా. నెక్స్ట్ 59 minutes అంటే నెక్స్ట్ మళ్ళీ 1 hour వచ్చే వరకు దాని ప్రభావం పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం మనసుని కూడా మనం పడుకోబెట్టాలి. కాబట్టి ఈ విధంగా మనం బాడీ కేర్ని ఎలాగైతే ఎక్సర్సైజ్, డైట్ అండ్ రెస్ట్, వ్యాయామం, ఆహారం, విశ్రాంతి ఇస్తామో మనసుకు కూడా మంచి వ్యాయామం ఇవ్వాలి. దాన్ని డిటాచ్ అటాచ్, అలాగే దీనికి మంచి ఆహారం ఇవ్వాలి. మనం చూసేది, వినేది, మాట్లాడేది, ఆలోచించేది ఇవి సాత్వికంగా చేసుకుని దానికి మంచి ఆహారం ఇవ్వాలి. 3వది దానికి విశ్రాంతి ఇవ్వాలి. విశ్రాంతి అప్పుడు అన్ని రకాల డిజిటల్ డివైజెస్ని పక్కన పెట్టి మైండ్ని ఏకాగ్రం చేసి రిలాక్స్ అవ్వడం. అన్నిటికన్నా మెడిటేషన్ చేయలేనటువంటి వాళ్ళు అట్లీస్ట్ ప్రకృతి మధ్యలో ఉండడానికన్నా ప్రయత్నం చేయండి. ఇది ఇవాల్టి మానస. వచ్చే మానసాలు ఇంకొన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.